మొట్టమొదట ఈ అవార్డు గ్రహీతల స్పందనలో శ్రీ అనిల్ రావిపూడి గారు. ప్రమోషన్ ఇచ్చారు నాకు శ్రీనివాస్ గారు. అందరికీ శుభ సాయంత్రం, ఉగాది శుభాకాంక్షలు. సో ఇదే వేదిక మీదకి నేను భగవంత్ కేసరి అనే సినిమాకి ఉత్తమ చిత్ర అవార్డు తీసుకోగలిగాం. సో ఉత్తమ దర్శక కూడా తీసుకోగలిగాం. అండ్ ఇందాక మన చంద్రబోస్ గారు చెప్పినట్టు ఈయన చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. సో భగవంత్ కేసరి డైరెక్టర్గా నేషనల్ అవార్డు తీసుకొచ్చుకుంది. సో ఇంకా ఐఫా సైమా ఇంకా ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు వచ్చాయి ఆ ఫిల్మ్కి. సో బోని కొట్టింది మాత్రం శ్రీనివాస్ గారే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నెవర్ ఫర్గెట్. మమ్మల్ని పిలిచి మాకు ఇంత సన్మానాన్ని అందించారు. అండ్ అలాగే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, పార్లమెంట్ సభ్యులు పెమసాని గారికి, అలాగే ప్రముఖ నటులు అనొచ్చు సార్ మంత్రివర్యులు. ఎందుకు ప్రముఖ నటులు అన్నానంటే ఈ మధ్య మీరు చేసినటువంటి ఒక గొప్ప నాటకం చూశాను. మీరు వేసిన ఒక అద్భుతమైన వేషధారణ, మీ మోడ్యులేషను ఏమాత్రం తీసిపోలేదు. మీరు చాలామంది నటులకి ధీటుగా ఉన్నారు. ఒకవేళ మీరు ఏదైనా ఇటు అవకాశం ఏది ఉంది ఇటు వస్తానంటే చెప్పండి, మంచి పాత్ర కూడా రాయడానికి రైటర్స్ మేము సిద్ధంగా ఉన్నాం. ఓ పని చేయండి సార్, ఒక పని చేయండి, మీరు మాట్లాడండి, నేను పక్కన నుంచుంటాను. మీ మనసులో ఉన్నది మీరు మాట్లాడుతూ ఉండండి, లేదా నేను చెవి ఇక్కడ పెడతాను, ఇక్కడ చెప్పండి, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను. ఎవరున్నారు? సో ఆయన ఏమంటున్నారంటే శ్రీనివాస్ గారు వచ్చే ఉగాది వేడుకలకి దుర్గేష్ గారి ద్వారా ఆ పాత్రను ఇక్కడ వేయించాలని ఆయన కోరుకుందంట. మన తెలుగు వారికి మిమ్మల్ని ఇలా చూపించాలని. సార్ అంతకంటే ముందు మేము ఆపర్చునిటీ ఆయన ఇస్తే మేము అది వాడుకుంటాం. సో మా సినిమాటోగ్రఫీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నైస్ టు సీ యూ సార్. అండ్ అలాగే మురళీకృష్ణ గారికి, అలాగే సార్ పద్మయ్య గారికి, మోవ పద్మయ్య గారికి, అలాగే అవార్డు అలాగే మాధవి గారికి, తప్పు చెప్పానండి, కరెక్ట్, మమతా గారు సారీ అండి. సో అలాగే అవార్డు గ్రహీతలందరికీ, బ్రదర్కి దీక్షిత్ అండ్ బీమ్స్ అండ్ దెబ్బకి పేరు రాహుల్ అండ్ ఐశ్వర్య అండ్ మా సూపర్ సింగర్ రమణ గోగుల్ గారికి అండ్ సాక్షి అండ్ చంద్రబోస్ గారికి అండ్ మహేష్ అండ్ బ్రదర్ అండ్ హరిప్రియ నిఖిల్, అవార్డు గ్రహీతలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారు వచ్చి ఇలా ఉగాది పురస్కారాలు ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం, మీరు రావాలని మమ్మల్ని ఆఫీస్కి వచ్చి కలవటం జరిగింది. పిలిచిన వెంటనే ఇక్కడికి రావడానికి మొదటి కారణం, ఇట్స్ ఓకే, మొదటి కారణం అవసరం లేదు, మొదటి కారణం ఏంటంటే ఇక్కడికి రావటం వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, రెండు కాదు మూడు. ఒకటేంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి వారు ఎంతో కొంత కాదు, చాలా ఎక్కువగా తెలుగు భాషతో మాట్లాడటం జరుగుతుంది. సో చెవులకు పట్టిన తుప్పు ఈ తెలుగు పదాలతో వదిలిపోద్ది. సో అది చంద్రబోస్ గారు సగం వదిలించారు. సో మాట్లాడే వాళ్ళందరూ కూడా అలా సగం వదిలిస్తారనమాట. రెండు, సో పక్క రాష్ట్రంలో ఉండి మన తెలుగు సినిమాల్ని చూస్తూ ఆదరిస్తున్న మిమ్మల్ని కలుసుకోవటం. మూడు, ఈ వేదిక, ఈ అవార్డు ఉత్సవం జరిగే ప్రక్రియలో ఎన్నో గొప్ప ఆలోచనలు, ఎన్నో గొప్ప థాట్స్ క్రియేట్ అవుతుంటాయి నాకు. అది మనకు కారణం శ్రీనివాస్ గారు. ఎన్ని ట్రాక్లు వస్తాయో నాకు, సో అది కూడా ఒక కారణం. అంటే ఒక క్రియేటివిటీ సైడ్ కూడా ఒక ఇంప్రూవేషన్ జరుగుతుంటుంది నాకు, అందుకు కూడా వస్తాను నేను. ఇంకోటి, ఇందాక రాహుల్ చెప్పింది చాలా మంచి పాయింట్. ఎందుకంటే మోడర్నైజ్ అయిపోయింది మొత్తం. సో అవార్డ్ ఫంక్షన్ అంటే చాలా పెద్ద ఎత్తున శాటిలైట్ ఛానల్స్, చాలా యాడ్స్ గీట్స్ మొత్తం చాలా పెద్ద స్థాయిలో చేస్తూ ఉంటారు. దానికి ఒక రెడ్ కార్పెట్ అని ఒక ఈవెంట్ లాగా చేస్తూ ఉంటారు. అలాంటి అవార్డు ఫంక్షన్స్ అన్నిటికీ మేము వెళ్ళాం, తీసుకుని వాటిని మేము అటెండ్ అయ్యి మా ఆఫీస్ రూమ్లో భద్రంగా పెట్టుకున్నాం. అయినప్పటికీ ఈయన ఎలా చేస్తారు అంటే చాలా రూటెడ్గా, ఎప్పుడు మనకు 20, 30, 40 ఏళ్ల క్రితం నుంచి ఒక జరిగినటువంటి ఒక అద్భుతమైన సాంప్రదాయం. సో ప్రేక్షకుల ముందు చాలా చక్కటి సాంప్రదాయబద్ధంగా ఒక జ్యోతి ప్రజ్వలన, ఒక శాలువ, ఇవన్నీ అంటే ఒక తెలుగు ధనం ఉట్టిపడుతూ ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి అవార్డుల ఉత్సవం. ఇవి కనుమరుగైపోయినాయి. కనుమరుగు కాదు, ఎగ్జిస్టే అవ్వట్లేదు. అలాంటి టైంలో 28 సంవత్సరాలుగా ఆయన కష్టపడుతూ ఇలాంటి ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తున్న శ్రీనివాస్ గారికి చప్పట్లు కొడదాం.
సో శ్రీనివాస్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఇంకా దీన్ని అద్భుతంగా తీసుకెళ్తున్నారు. సో ఆయనకి నేను మనస్ఫూర్తిగా ఇంకొక విషయం చెప్దాం అనుకుంటే ఏంటంటే, నెక్స్ట్ జరిగే ఉత్సవానికి నాకు అవార్డు ఉన్నా రాకపోయినా మీకోసం నేను వస్తా. ఆయన ఎందుకంటే ఇక్కడ మాట్లాడే ఆయన యాంకర్ గారు కానివ్వండి, మురళీకృష్ణ గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, పాపం ఇచ్చిన లిస్టులో వచ్చుంటే వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వస్తారో రారో, ఆ మాటలు ఉన్నప్పుడు నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అరే పాపం బాగుండేది కదా వచ్చుంటే. సో ఆ వచ్చుంటే అనే ఫీలింగ్ లేకుండా చేయడానికి నేను ప్రతి సంవత్సరం వస్తా. సో ఎవరు వచ్చినా రాకపోయినా, అది అప్పుడే పోస్ట్ కూడా ఇచ్చారు, కమిటీ మెంబర్గా పోస్ట్ కూడా ఇచ్చారు. ఇదే మీతో బాధ. ఒక స్టెప్ నేను ముందుకేస్తే మీరు 4 స్టెప్పులు లాక్కెళ్తారు. సో సరే, మీరు చేయమంటే ఆ పని కూడా చేసి పెడతాను మీకోసం, ఇబ్బందులు. సో అలాగే ఇందాక మురళీకృష్ణ గారు చెప్పారు, మై సిన్సియర్ అపాలజీస్, నేను ఆయనకి పాత్ర ఇవ్వలేకపోయాను. ఖచ్చితంగా ఈసారి చేసే సినిమాలో ఇస్తా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి నన్ను రానివద్దు. సో అలాగే సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాకి ఈరోజు నాకు అవార్డు ఇవ్వటం జరిగింది. మరి ఆయన మనసులో అనుకున్నారో లేదు, ఇందాక నేను చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర గద్దర్ స్టేట్ అవార్డు సంక్రాంతికి వస్తున్నానికి బెస్ట్ ఫిలిం, అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే కోటాలో కూడా నాకు అవార్డు రావడం జరిగింది. సో మీరు మనసులో అనుకుని ఉంటారేమో, సో మీరు అనుకున్నారు, అక్కడ కూడా మాకు అవార్డ్స్ వచ్చినాయి. సో చాలా సంతోషంగా ఉంది. ఆయన సంక్రాంతికి వస్తున్న నా కెరీర్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. సో నాతో పాటు మా భీమ్స్ అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ఆ సినిమాకి ఒక హైప్, ఒక సినిమాకి ఒక బజ్ క్రియేట్ అయింది ఒక పాట వల్ల. ఆ పాట ఇక్కడ ఉన్న ఎవరిని అడిగినా చెప్పగలరు. సో చిన్న పాపని అడిగినా చెప్పగలరు. గోదావరి గట్టు మీద రామశిలకవే. సో మా సింగర్, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల్ గారు, ఆయన ద్వారా స్టార్ట్ అయింది మా జర్నీ. సో అది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఒక కల్ట్ ఫిలిం లాగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటారు. సో అలాంటి ఒక గ్రేట్ మెమరబుల్ ఫిలిం నాకు. సో ఆ సినిమాకి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. జనరల్గా మనకి శారీరకంగా ఏమైనా జబ్బులు వస్తుంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ మానసికమైన జబ్బులు ఉంటాయి. అంటే జీవితంలో ఎన్నో స్ట్రెస్లు, ఎన్నో సమస్యలు, వాటితో మనం డైలీ రొటీన్ వెళ్తుంటాం. ఉన్న జబ్బుల కంటే అది చాలా ప్రమాదకరం. స్ట్రెస్ అనేది చాలా డేంజర్ హెల్త్కి. సో అలాంటి స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురావడానికి కొన్ని దశాబ్దాలుగా చాలామంది డాక్టర్స్, రియల్ డాక్టర్స్ కాదు, రీల్ డాక్టర్స్ పనిచేశారు. ఒక జంజాల్ గారు అయితేనేమి, ఒక ఈవీవి గారు అయితేనేమి, ఒక కృష్ణారెడ్డి గారు అయితేనేమి, ఒక శ్రీను వైట్ల గారు, ఒక త్రివిక్రమ్ గారు, ఇక మా జనరేషన్లో నేను, నాతో పాటు చాలామంది. సో ఆడియన్స్ని థియేటర్కి పిలిచి వాళ్ళ దైనందిక జీవితంలో ఉన్న చిన్నపాటి సమస్యలు మర్చిపోయి వాళ్ళని ప్రశాంతంగా నవ్వించి పంపే ఒక ప్రక్రియ, ఒక నవ్వించే సినిమా. హాస్యభరిత చిత్రాలు అంటారు, వీటికి సమాజంలో కొద్దిగా చిన్న చూపు ఉంది, కానీ కమర్షియల్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద చూపు ఉంది. అందుకే తీసిన ప్రతి సినిమా 300 కోట్లు దాటిపుట్టాయి. సో అలాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తున్న ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దానికి అవార్డు తీసుకోవటం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి పిలిచినందుకు. శ్రీనివాస్ గారు, ఈసారికి ఇంతే, మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడు ఈయన చెప్పిన మాట ఏంటంటే, దేవి గారు 10 నిమిషాల్లో వస్తున్నారు, ఆ విషయం నన్ను చెప్పమన్నారు. సో ఆయనకు ఆనర్ చేసేటప్పుడు నేను ఉండాలి, అది కూడా చెప్పమన్నారు. చెప్పాను కదా, బోల్డ్ ట్రాక్లు వస్తాయి ఇక్కడికి వస్తే. అండ్ శ్రీనివాస్ గారు, ఇందాక కూడా అన్నాను, ఆయన దుర్గేష్ గారికి దండ వేసిన తర్వాత షాలో ఆయన తీస్తున్నారు. షాలో తీస్తుంటే నన్ను ఏమైనా వాడుకుంటారా అన్నాను. వెళ్ళ తీసుకుని, మీరే తీసుకుని ఇచ్చారు. శ్రీనివాస్ గారి నుంచి ఒక్క మాట చెప్తాను. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే, పాపం మనం ఎవరన్నా గెస్ట్ని ఇంటికి పిలుస్తాం కదా, మనం దగ్గరుండి వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తాం. ఎంతవరకు చేస్తాం? కాస్త పప్పు వేసుకోండి, కొద్దిగా పప్పు చారు తట్టుకోండి, అది మీరు రసం తినాలి, అదిగో పెరుగు తినాలి, ఇంతవరకు ఉంటుంది. శ్రీనివాస్ గారిది ఎక్స్ట్రీమిటీ ఉంటుంది. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దలు తినిపిస్తారు. అబ్బా తినాలి మీరు, మా ఇంటికి వచ్చారు, అమ్మ నేనే పెడతారు నోట్లో. సో అందుకని ఆయన అవార్డు ఇచ్చేటప్పుడు కూడా చూసారా, ప్రతి అవార్డుకి ఆయనే శాలువా తీసి అలా చూసి ఎవరికి ఇవ్వాలో ఆయన డిసైడ్ చేస్తారు. దండ ఆయనే తీస్తారు, ఎవరికి ఇవ్వాలో చూసి ఆయన ఇస్తారు. సో అంత ప్రేమ, అంత అతిథి మర్యాదలు శ్రీనివాస్ గారి నుంచి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఈ అవార్డులు మాకు ఎంత ఒక ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తున్నాయో
మీ వ్యక్తిత్వం కూడా మాకు అంత ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఇలాగే ఉండండి, మీరు ఎవరేం చెప్పినా మారద్దు. కాకపోతే అవార్డు పేరు ఖచ్చితంగా తెచ్చే ఒక 4 షార్ప్ స్మార్ట్ పిల్లల్ని పెట్టుకోండి అంతే. ఆ తర్వాత డైరెక్టర్లకే డైరెక్టర్ శ్రీనివాస్ గారు అని తేల్చేశారు అనిల్ గారు. థ్యాంక్ యూ. మహేష్ బాబు గారు